మూసి మీద ఉన్న ఇండ్లను హైడ్రా గులగొడుతుంది, హైడ్రా ఖాళీ చేపిస్తుంది అని చాలా మంది అంటారు. కానీ మూసికి హైడ్రాకు అసలు సంబంధమే లేదు. అది ఏరే ఇది ఏరే. అది మూసి డెవలప్మెంట్ ఆఫీసర్లు చూస్తుంటే చెరువులను ఆక్రమించిన వాళ్ళ సంగతి హైడ్రా చూస్తుంది. తెలియక చాలా మంది అది ఇది ఒకటే అనుకుంటాన్రని ఆఫీసర్లు మళ్ళీ పరి క్లియర్ గా చెప్పిండ్రు. గా రెండిటి గురించి ఇయాల ఏమైందో చూడుర్రిగా. ఐతారం కూల్చుడేంది, సెలవు నాడు కూడా డ్యూటీలు చేస్తారా? స్టే ఉన్న బంగ్లాలు ఎట్లా కూలగొడతారు? ఖాళీ చేస్తానికి టైం ఎందుకు ఇస్తలేరు? రూల్స్ తప్పితే సీజ్ చేస్తే కాదా? ఎఫ్టీఎల్ ను ఎట్లా డిసైడ్ చేసిర్రు? లీడర్ల మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని హైడ్రా కమిషనర్ కు క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచింది హైకోర్టు. రంగనాథ్ సార్ ఆన్లైన్ లో కోర్టుకు హాజరయ్యిండు. హమీన్పూర్ చెల్రా ఇండ్లు కూలిన వాళ్ళు కోర్టుకు పోతే తహసీల్దార్ అడిగితే మిషన్లు పంపినము అన్నాడు. చార్మినార్ కూలగొడతా అంటే కూడా గట్లనే పంపుతారా అని ప్రశ్నించిండు జడ్జి సారు. హైడ్రా పెట్టుడు మంచిదే గాని ఆత్రమాత్రం చేయొద్దు. ఒక్కనాడే హైదరాబాద్ మారది. ఇట్లనే చేస్తే హైడ్రా మీద కూడా స్టే ఇస్తామని కేసును 15 తారీఖు వాయిదా వేసింది. ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఈరోజు వాళ్ళే అన్నారు 70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి విడిగా పర్మిషన్లు ఇచ్చి గత 10 సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా, వాటికి ఎదురుగా, వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేమొచ్చి నిల్చుంటాం. హైడ్రా వల్ల భయభ్రాంతులు అవుతుందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. చెరువులు కబ్జా చేసింది 80% పైగా వాళ్ళే ఉన్నారు. హైడ్రా సంగతి ఇట్లుంటే మూసీ నదిలో ఇల్లు కట్టిన వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తీసుకుపో నడుస్తుంది. ఒకళ్ళ పట్టా భూమిలో ఇల్లు కట్టుకుంటే డబుల్ రేట్ కట్టిస్తుందట గవర్నమెంట్. ఆడోళ్ళకి లోన్లు ఇప్పిస్తాము, పిల్లల చదువులను ఖరాబు కానియమని మాటిస్తే సరేనని చాలా మంది పోతున్నారు. ఏళ్ళకెళ్ళి మురికి బస్తీలా ఇరుకు ఇళ్లలో ఉన్నోళ్ళ ఇరే. ఎన్ని మాటల దరఖాస్తు పెట్టుకున్నా డబుల్ బెడ్రూమ్లు రాలేదు, గిట్లనని వస్తున్నాయి అని కొందరు సంబరపడుతుంటే లేలే మేము ఈడనే ఉంటామని ఇంకా కొందరు. వీళ్ళకి మద్దతుగా మల్క బీఆర్ఎస్ పార్టీ పోయి వచ్చింది. ఇక బీజేపీ కూడా పోతుందట. మూసీకి వరదలు పక్కకున్న వాళ్ళకి తిప్పలైతుంది. గలీజ్ నీళ్లు నదిలో కలవకుండానే ఈ కార్యం అని సర్కారు వాళ్ళు చెప్తున్నారు. గివి ఇయ్యాల అటు హైడ్రా ఇటు మూసీ ముఖ్యమైన ముచ్చట్లు.